బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వ్యామోహం ఒక గీత కార్మికుడి ప్రాణం తీసింది. బెట్టింగ్ యాప్లో 25 లక్షల రూపాయలు పోగొట్టుకున్న మహేష్ అనే వ్యక్తి ఆ డబ్బు తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2 ఆడపిల్లలున్న ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. ఇలాంటి ప్రాణాంతక యాప్లను ప్రభుత్వం వెంటనే నిషేధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెడ్గా బెట్టింగ్ యాప్ వ్యామోహంలో పడి కూడా జగిత్యాల జిల్లాలో ఒక వ్యక్తి అయితే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పాలి. ఉరివేసుకుని కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో 25 లక్షల వరకు బెట్టింగ్ యాప్లో పెట్టి మోసపోవడంతో కూడా ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. సో మనం చూస్తున్నాము ఏదైతే బెట్టింగ్ యాప్స్ ని వాడొద్దని ప్రభుత్వం పక్క నుంచి హెచ్చరిస్తున్నా కూడా కొంతమంది ఇంకా అదే వ్యూహంలో ఉంటున్నారు. సో ఇప్పుడైతే ఒక వ్యక్తి బలైపోయిన ఘటన మనం చూస్తున్నాము. అసలు ఏం జరిగింది? అఖిల, బెట్టింగ్ యాప్ పైన ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా గానీ, ఎంత అవేర్నెస్ కల్పించినా గానీ చాలా మంది కూడా బెట్టింగ్ యాప్ లోపల పెట్టుబడి పెట్టి మోసపోతున్నటువంటి పరిస్థితి అయితే చాలా మంది కూడా బాధితులు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తాజాగా జగిత్యాల రూరల్ మండలము లక్ష్మీపూర్ లోపల బెట్టింగ్ యాప్ లోపల పెట్టుబడి పెట్టి ఒక వ్యక్తి బలైనటువంటి సంఘటన చోటు చేసుకున్నదని చెప్పుకోవచ్చు. దాదాపు 25 లక్షల రూపాయలు కూడా ఇటు మహేష్ అనేటువంటి గీత కార్మికుడు 25 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్ లోపల పెట్టుబడి పెట్టారు. అయితే పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు రాకపోవడంతో పాటుగా అతని యొక్క వేధింపులు, అంటే అప్పులు ఇచ్చిన వారు వేధింపులు ఎక్కువ అవడంతో అతడు తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోనే ఇనుపరాడుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు ఈ వ్యక్తి మహేష్ గ్రామం లోపల ఉరివేసుకొని చనిపోవడంతో అయితే గ్రామం లోపల తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మహేష్ కు 2 ఆడపిల్లలు ఉండడంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్ ను అరికట్టాలని చెప్పి చాలా మంది కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బెట్టింగ్ యాప్లు వాడదని చెప్పి పోలీసులు అవగాహన కల్పిస్తున్నా గానీ చాలా మంది కూడా ఇటు తొందర లోపలనే డబ్బు వస్తుంది, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావచ్చు అనేటువంటి ఒక ఆశతో పెట్టుబడి పెట్టిన తర్వాత చాలా మంది కూడా మోసపోవడం కూడా జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది బెట్టింగ్ యాప్ లోపల పెట్టుబడి పెట్టి బలైపోయినటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినా గానీ బెట్టింగ్ యాప్ ను కూడా నిషేధించని పరిస్థితి కనబడుతుంది. తాజాగా జగిత్యాల జిల్లా లోపల మరొక యువకుడు బెట్టింగ్ యాప్ కు బలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల, శ్రీనివాస్, అయితే అసలు ఎవరి ద్వారా ఈ బెట్టింగ్ యాప్ కి పెట్టుబడి పెట్టారు? ఇంకా ఆ ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్ వ్యామోహంలో పడి ఉన్నారా? సో ఎందుకు ఇప్పటి వరకు చెప్తున్నా కూడా ఎవరు కూడా అలర్ట్ కావట్లేదు? ఎందుకంటే సో వారు రూపాయి కూడబెట్టుకున్న డబ్బు కూడా సో వారికి మరింత డబ్బు తిరిగి వస్తుందంటూ కూడా నమ్మించి కూడా కొంతమంది మోసం చేస్తున్న ఘటనలు మనం చూస్తున్నాము. సో అసలు ఇంకా ఆ ప్రాంతాల్లో ఇంకెవరైనా ఈ బెట్టింగ్ యాప్స్ వాడే వాళ్ళు ఉన్నారా? చాలా మంది కూడా ఆన్లైన్ లోపల ఇటు సోషల్ మీడియా లోపల వస్తున్నటువంటి ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ కి అట్రాక్ట్ అయ్యి అందరూ కూడా సోషల్ మీడియా లోపల పెట్టుబడి పెడుతున్నారు. అదే విధంగా సోషల్ మీడియా ఇటు మొత్తం కూడా బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి ప్రమోషన్లు కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల కూడా చాలా మంది బాధితులు కూడా దీనికి అట్రాక్ట్ అయినటువంటి పరిస్థితి. అదే విధంగా దీనికి బెట్టింగ్ యాప్ కు చైన్ సిస్టమ్ కూడా ఉండడంతో మిగతా వారు కూడా తాను ఈ లోపల పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పి కింద మళ్ళీ చైన్ సిస్టమ్ ద్వారా జైన్ చేయించడంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం బెట్టింగ్ యాప్ పైన కొరడాలు కూడా విధిస్తున్నా గానీ ఇంకా సోషల్ మీడియా లోపల వచ్చేటువంటి లింక్ తర్వాత ప్రమోషన్స్ కు చాలా మంది కూడా అట్రాక్ట్ అవుతుంది, పెట్టుబడి పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలా మంది కూడా బెట్టింగ్ యాప్ ద్వారా యువకులు ప్రాణం మీదకు కొని తెచ్చుకోగా, ఎందుకంటే వాళ్ళు బెట్టింగ్ యాప్ లోపల డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి డబ్బులు చెల్లించని పక్షం లోపల కూడా వాళ్ళ వేధింపులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మనం 1000 రూపాయలు పెడితే మీకు 5 రెట్ల లాభం వస్తుందని కూడా వాళ్ళు నమ్మించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్లకు అట్రాక్ట్ అవుతుంది. తాజాగా మహేష్ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లకు అట్రాక్ట్ అయ్యి దాదాపు 25 లక్షల రూపాయలు కూడా బెట్టింగ్ యాప్ లోపల పెట్టుబడి పెట్టినట్టుగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో వారి కూతుర్లు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలు ఆ గ్రామం లోపల ఇటు అందరినీ కంటతాడి పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా బెట్టింగ్ యాప్ ను నిషేధించాలని చెప్పి
కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అఖిల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో బెట్టింగ్ యాప్ వ్యామోహంలో పడి మరొక వ్యక్తి అయితే బలైపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఏదైతే మహేష్ అనే వ్యక్తి సుమారుగా 25 లక్షల వరకు కూడా బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టి అవి అమౌంట్ తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది కూడా ఈ రోజు అయితే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.